హాయ్ ఆల్! ఈ వీడియోలో వచ్చేసరికి ఈ 2 ప్యాటర్న్స్‌కి ఒకే ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి అనేది చూపిస్తానండి. ఫస్ట్ ఈ 2 ప్యాటర్న్స్ సిమిలర్‌గా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. అలా అబ్జర్వ్ చేస్తే రెండిటికి సేమ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనకొక ఐడియా వస్తుందండి. ఫస్ట్ వచ్చేసరికి ఏవి సిమిలర్‌గా ఉన్నాయి? ఇందులో 4 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా 4 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకెక్కడ సిమిలర్‌గా ఉంది చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇది డ్రా చేసిన తర్వాత మీకు ఆ సిమిలారిటీ అనేది ఈజీగా అర్థమైపోతుందండి. ఓకే, మీకు ఇప్పుడు ఏమైనా ఐడియా వచ్చిందా? ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ స్పేస్ ఎంత ఉంది? 1. ఇక్కడ స్టార్ ఎంత ఉంది? 1. ఇక్కడ స్టార్స్ ఉన్న ప్లేసుల్లో దీనిలో స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ స్పేస్ ఉన్న ప్లేసెస్లో దీనిలో స్టార్స్ ఉన్నాయి. అంటే మనం ఒకవేళ ప్రోగ్రామ్ దీనికి ఒక్కదానికి రాస్తే కనుక ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి అన్న ప్లేస్లో స్పేస్ ప్రింట్ అవ్వాలని ఇక్కడ రాస్తే సరిపోద్ది. ఇక్కడ స్పేస్ ప్రింట్ అవ్వాలి ఉన్న ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ప్లేస్లో స్టార్ ప్రింట్ అవ్వాలి అని చేంజ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆబ్వియస్గా 1 కంటే ఎక్కువ లూప్స్ పడతాయని ప్యాటర్న్లో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఫస్ట్ లూప్ వచ్చేసరికి ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ని ప్రింట్ చేయడానికి రాసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇన్నర్ లూప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క లూప్లో మళ్ళీ సమ్ సర్టెన్ ప్యాటర్న్ అనేది, అంటే ప్రతి ఒక్క ఇటరేషన్లో, అంటే ఫస్ట్ లూప్ చూపిస్తాను ఉండండి. ఫస్ట్ మనం ఒక లూప్ రాసుకోవాలి. దేనికి ఎన్ని లైన్స్ ప్రింట్ అవ్వాలో వర్టికల్గా అన్ని లైన్స్ కోసం. ఫర్ ఇంట్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ని ప్రింట్ అవ్వాలి? 4 అండ్ k ప్లస్ ప్లస్. ఓకే, k ప్లస్ ప్లస్ ఇది ఒక లూప్ అనమాట. ప్రతి లైన్కి వెళ్తున్న ప్రతిసారి అంటే ఈ 4 లైన్స్ కోసం మనం ఈ లూప్ రాసాం. అంటే ఒక్కొక్క లైన్కి మనకి న్యూ లైన్కి వెళ్ళాలి. అంటే ఒక్కొక్కసారి మనకి 4 టైమ్స్ న్యూ లైన్కి వెళ్ళాలి. 4 టైమ్స్ న్యూ లైన్కి వెళ్ళటానికి మనము ఈ లూప్ అనేది కన్సిడర్ చేసాం. మరి ఈ లూప్లో ప్రతి ఇటరేషన్లోనూ 4 లైన్స్ అనేది న్యూ లైన్స్కి వస్తూ ఉండాలి. దానికోసం మనము ఇక్కడ ఒక ప్రింటింగ్, అంటే ఈ లూప్లో ప్రతి ఇటరేషన్లోనూ నెక్స్ట్ లైన్కి వెళ్తూ ఉండాలి అనేసి మనము ఒక స్టేట్మెంట్ అనేది రాసాం. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 4 లైన్స్ గ్యాప్ అనేది మనకి ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే, అంటే ఒక ఇటరేషన్లో ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ ఇటరేషన్లో న్యూ లైన్కి వెళ్ళాలి దీన్ని బట్టి, నెక్స్ట్ ఇటరేషన్లో న్యూ లైన్కి వెళ్ళాలి దీన్ని బట్టి, నెక్స్ట్ ఇటరేషన్లో న్యూ లైన్కి వెళ్ళాలి. అలా 4 టైమ్స్ మనకి న్యూ లైన్కి అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ కదండి, సేమ్ రాద్దాం. ఫర్ ఇంట్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండ్ k ప్లస్ ప్లస్. ప్రతి ఇటరేషన్లోనూ మనము కొత్త లైన్కి వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఈ ప్రతి ఇటరేషను కూడా ఈ లూప్ యొక్క ప్రతి ఇటరేషన్ 1 2 3 4 ఆ ఈచ్ ఇటరేషను కూడా ఈచ్ లైన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈచ్ లైన్లో ఏ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఇది లైన్ కదా, ఈచ్ లైన్లో ఏ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవ్వాలి అనే దానికి మనము ఈ లూప్ లోపల మనం ఆ ప్యాటర్న్కి ఇటరేషన్స్ అనేవి రాసుకోవాలి. ఈ లూప్ లోపల రాస్తే ప్రతి ఇటరేషన్లోనూ లోపల రాసినటువంటి లూప్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ప్రతి లైన్లోనూ లోపల రాసినటువంటి ఇటరేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఒక్కొక్క లైన్లో ఉన్నటువంటి ప్యాటర్న్ని ప్రింట్ చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాటర్న్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా ప్రతి లైన్లోనూ కూడా
ప్రతి లైన్‌లోనూ కూడా మనం ఏమేం ప్రింట్ చేయాలి అనేది మ్యాండేటరీగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్‌లో ఏం ప్రింట్ చేయాలండి? మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. ప్లస్ స్పేస్ కూడా ప్రింట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. స్పేసెస్ ప్రింట్ చేయాలి. స్టార్ ప్రింట్ చేయాలి. ప్రతి లైన్‌లోనూ అంతే. స్టార్స్ ప్రింట్ చేయాలి. స్పేసెస్ ప్రింట్ చేయాలి. అంటే మనం ప్రతి ఒక్క లైన్‌లోనూ కూడా స్టార్స్ ప్రింట్ అవ్వడానికి ఒక లూప్ రాయాలి. అలాగే స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి కూడా ఒక లూప్ రాయాలి. ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి ఫస్ట్ లూప్ రాయాలి. స్టార్స్ ప్రింట్ అవ్వడానికి నెక్స్ట్ లూప్ రాయాలి. అంటే ఈ ఈ ఒక్క లూప్‌లోనే ఈ ఒక్క లూప్‌లోనే మనము 2 లూప్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకే లైన్‌లో మనం 2 ప్యాటర్న్స్ అనేది ప్రింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్క ప్యాటర్న్‌కి ఒక్కొక్క లూప్ అనేది మనం తీసుకోవాలి. ఫస్ట్ దీనిలో వచ్చేసరికి ఫర్ int I is equal to 1, I less than or equal to, దీన్ని కేకి రిలేటెడ్గా ఏమన్నా రాయగలుగుతామా అనేది చూద్దామండి. కండిషన్ అనేది ఫస్ట్ I is equal to 1. ఓకే, ఎన్ని ప్రింట్ అవ్వాలి స్టార్స్? 1, 2, 3, 4. ఓకే, 4 ప్రింట్ అవ్వాలి. 4 ప్రింట్ అవ్వాలంటే మనకి k ఈజ్ ఈక్వల్ టు 1 మాత్రమే ఉంది. ఒకవేళ మనకి ఇక్కడ 5 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 5 - k రాసామనుకోండి, అది పాసిబుల్ అవుతుందా అవ్వదా అనేది ఒకసారి చూద్దామండి. system.out.print of స్టార్ అండ్ స్టార్ తర్వాత నేను ఒక స్పేస్ కూడా ఇస్తున్నాను. అంటే మళ్ళీ ఉత్తి స్టార్ అని రాసామనుకోండి, ఇవన్నీ పక్కన అతుక్కుంటాయి అన్నమాట. అతుక్కుంటే చూడటానికి అంత బాగోదు. అందుకే స్టార్ పెట్టి కొంచెం స్పేస్ ఇచ్చాను అనమాట. ఓకే, ఈ లూప్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. అండ్ ఇక్కడ కూడా రాసేస్తాను. రాసి మీకు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. int I is equal to 1, I less than or equal to 5 minus k అండ్ I ప్లస్ ప్లస్. ఇందులో వచ్చి ఏం ప్రింట్ అవ్వాలి? ఇందులో వచ్చి మనకి స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలండి. ఓకే, ఫస్ట్ అనేది మనకి స్పేస్ అనేవి 4 స్పేస్లు అనేవి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా రాయడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 - k. k ఎంత ఉంది ఇప్పుడు? 1 ఉంది. కాబట్టి 5 - 1 4. ఓకే, 5 - 1 4 కాబట్టి లూప్లోకి వచ్చేస్తుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే కరెక్టే కాబట్టి లూప్లోకి వచ్చేసి ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఒక స్టార్ ప్రింట్ చేసి మళ్ళీ ఇటరేషన్కి వెళ్తుంది. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవును కాబట్టి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ ఒక స్టార్ ప్రింట్ అయింది కదా, స్టార్ స్పేస్ ప్రింట్ అయింది కదా, మళ్ళీ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ప్రింట్ రాశానండి, ప్రింట్ LN రాయలేదు. ప్రింట్ LN రాస్తే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది స్టార్. ఉత్తి ప్రింట్ రాసామనుకోండి దాని పక్కనే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఒక స్టార్ ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 3. I ఈజ్ ఈక్వల్ టు 3 అయింది అనుకోండి. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవును కాబట్టి మళ్ళీ ఒక స్టారు స్పేస్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవును కాబట్టి ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి 3 స్టార్స్, మళ్ళీ ఇంకో 4 స్టార్, దాని పక్కన ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత I ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కాదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేస్తుంది. ఓకే, అంతవరకు జరుగుతుంది. ఇందులో కూడా స్పేసెస్ అనేవి ఇలాగే ప్రింట్ అవుతాయండి. ఫస్ట్ ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆ స్పేస్తో పాటు ఇంకొక స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఆ 2 స్పేసులతో పాటు ఇంకో స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఆ 3 స్పేసులతో పాటు ఇంకో స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. టోటల్ 4 స్పేసెస్ అనేది ఈ లూప్ కోసం ప్రింట్ అవుతాయి. ఇక్కడ టోటల్ 4 స్టార్స్ ఎలాగైతే ప్రింట్ అయ్యాయో ప్లస్ స్పేస్ 4 స్టార్లు ఎలాగైతే ప్రింట్ అయ్యాయో అలాగే ఇక్కడ 4 స్పేస్లు అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. మరి స్టార్లు అయిపోయినాయి. ఈ ఒక్క లైన్కే కాదండి, ఈ లైన్కి కూడా సూచిస్తుంది. ఈ లైన్కి ఎలా సూచిస్తుంది అని అంటే కనుక నెక్స్ట్ మనకి ఇటరేషన్లో ఈ లూప్ ఎగ్జిక్యూషన్ అంటే ఈ 4 స్టార్లు ప్రింటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? న్యూ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే మన కర్సర్ అనేది ఈ లైన్లో నుంచి ఈ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ లైన్లోకి వచ్చేసరికి k వాల్యూ అనేది ఎంత అవుతుంది? ఇప్పుడు k వాల్యూ 2 అవుతుంది. k వాల్యూ 2 అవుతుంది కాబట్టి అప్పుడేం జరుగుతుంది? మళ్ళీ ఈ లూప్లోకి వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు 1
1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ 2. 5 మైనస్ 2 ఎంత అండి? 3. ఓకే, 5 మైనస్ 2 3 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా. అవును కాబట్టి ఒక స్టారు ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అవును కాబట్టి ఈ స్టారు స్పేస్తో పాటు ఇంకొక స్టారు స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అవును కాబట్టి ఈ 2 స్టారులతో పాటు పక్కనే ఇంకొక స్టారు ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కాదు కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. ఈ లూప్లోకి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ న్యూ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్లో మనకి ఎన్ని ప్రింట్ అవ్వాలి? 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అలాగే 3 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి అనమాట. ఓకే, దాని తర్వాత మనకు కావాల్సిన స్పేసెస్ అనేవి దీని ద్వారా ప్రింట్ అవ్వవండి. దానికి కావాల్సిన స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి మనం ఇంకొక లూప్ రాసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా వచ్చేసరికి ఓన్లీ స్పేసెస్సే ప్రింట్ అవుతాయి, స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వవు. స్టార్స్ ప్రింట్ అవ్వడానికి ఇప్పుడు ఒక లూప్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లూప్ రాయాలి? ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ కండిషన్ అనేది దేనికైనా కేకి రిలేటబుల్గా ఉందో లేదో చూడండి. j 1 అవుతుంది. ఓకే, కే అనేది ఈచ్ లైన్లో, ఇప్పుడు ఈ లైన్లో కే వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అలాగే మనం ప్రింట్ చేయాల్సిన స్పేసెస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఈ లైన్లో కే వాల్యూ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అండ్ మనం ప్రింట్ చేయాల్సిన స్పేసెస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ లైన్లో కే వాల్యూ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. మనం ప్రింట్ చేయాల్సిన స్పేసెస్ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. ఈ లైన్లోకి వచ్చేసరికి కే వాల్యూ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. మనం ప్రింట్ చేయాల్సిన స్పేసెస్ వాల్యూ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. అంటే రిలేటబులే కదా. j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k. ఓకే, j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k. అంటే ఈచ్ లైన్లో j వాల్యూస్ అనేవి 1 దగ్గర నుంచి k వాల్యూ ఎంత ఉంటుందో 1 దగ్గర నుంచి కే వాల్యూ అనేది ఆ లైన్లో ఎంతవరకు ఉంటుందో అన్ని స్పేసెస్ అనేవి ప్రింట్ చేయాలన్నమాట. j++. ఓకే, ఈ లూప్లో ఏం ప్రింట్ చేయాలి? ఇక్కడ స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఓకే, వన్ స్పేస్ అనేది ప్రింట్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి అదే ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్ ప్రింట్ అవ్వాలి. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k అండ్ j++. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్ ప్లస్ ఒక స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇలా ఈ ప్రోగ్రామ్ 2 కూడా. అండ్ ఒకసారి దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఫస్ట్ వచ్చేసరికి దీన్ని చూద్దాము. ఇందాక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాగా, ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కే వాల్యూ అనేది 1 ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత లూప్లోకి వచ్చేసరికి I ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ k. 5 మైనస్ 1 అంటే 4. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కదా. 4 కాబట్టి లూప్లోకి వచ్చేసరికి ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఈ లూప్లోనే I వాల్యూ I++ జరిగి I ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అవును కాబట్టి ఈ ఉన్న స్పేస్తోనే ఇంకొక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. అలాగే I ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అవును కాబట్టి ఈ ఉన్న 2 స్పేసులతో పాటు ఇంకొక న్యూ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ I++ జరుగుతుంది. I++ జరిగి I ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అవును కాబట్టి ఈ 3 స్పేసులతో పాటు ఇంకొక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ I++ జరుగుతుంది. అంటే 5 అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక లూప్ ఎన్కౌంటర్ అవుతుంది దానికి. అప్పుడు ఆ ఎన్కౌంటర్ అయిన దానికి ఇలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. j ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పటి వరకు k వాల్యూ ఎంత ఉందండి? 1 ఉంది. అంటే
1 అవును కాబట్టి ఏం ప్రింట్ చేయాలి, స్టార్ ప్రింట్ చేయమంది. నేను ఇక్కడ కూడా ప్రింటే వాడతానండి, ప్రింట్ ఎల్ఎన్ వాడనమాట. ప్రింట్ ఎల్ఎన్ ఎప్పుడైతే వాడామో మనకు అన్నీ కూడా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతాయి. ప్రింట్ వాడితే దాని పక్కన ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 4 స్పేస్లు ఉన్నాయి. దాని తర్వాత స్టారు ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, జే ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు 2 <= 1 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్లోంచి బయటకు వచ్చేసేసి మనకి కర్సర్ అనేది ఇక్కడి నుంచి, అంటే కంట్రోల్ ఇక్కడి నుంచి న్యూ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాం కాబట్టి న్యూ లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. మన కర్సర్ అనేది న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. 4 స్పేసులు ప్రింట్ చేసి ఒక స్టార్ని ప్రింట్ చేసి ఇక్కడ ఉండవలసిన కర్సరు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి దాని తర్వాత కే వాల్యూ ++ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కే వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అండ్ 2 <= 4 అవును, 2 <= 4 కాబట్టి అవును, కాబట్టి ఈ లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్ i = 1, i అంటే 1 <= 5 - k అంటే 5 - 2 అంటే 3. ఓకే, 1 <= 3 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఒక స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోయిందండి. దాని తర్వాత న్యూ లైన్లో ఒక స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ i ఇంక్రిమెంట్ జరుగుతుంది. i = 2, 2 <= 3 అవును కాబట్టి ఆల్రెడీ ఈ ప్యాటర్న్ ఉంది. దాని తర్వాత ఈ ప్యాటర్న్ అనేది ఉంది. దీని పక్కనే ఒక స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది. మళ్ళీ i = 3 అవుతుంది. 3 <= 3 అవును కాబట్టి ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్తో ఇంకొక స్పేస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది. మళ్ళీ i = 4 అవుతుంది. 4 <= 3 కాదు కాబట్టి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఈ లూప్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు j = 1, 1 అంటే j <= k వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. 1 <= 2 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేసి స్టార్ ప్రింట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఈ ప్యాటర్న్ అనేది ఉంది స్పేస్లు. ఇప్పుడు స్టార్ ప్రింట్ చేసి ఒక స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. j = 2 అవుతుంది. 2 <= 2 అవును కాబట్టి ఆల్రెడీ ఈ ప్యాటర్న్ ప్రింట్ అయిపోయింది. దీంతో పాటు ఇంకొక స్టారు ఒక స్పేస్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత j ఇంక్రిమెంట్ అయ్యి j = 3 అవుతుంది. 3 <= 2 కాదు కాబట్టి ఇది ప్రింట్ చేసేసిన తర్వాత, అంటే ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి కంట్రోల్ అనేది న్యూ లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. న్యూ లైన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఆల్రెడీ ఇప్పుడు 2 ఉంది కాబట్టి 3 అవుతుంది. ఇలా మనకి ప్యాటర్న్ అనేది సేమ్గా ప్రింట్ అవుతుందో లేదో చూడండి. ఇలా మనకి హోల్ ప్యాటర్న్ అనేది ఎన్ని ఉంటే అన్ని ప్రింట్ అయిపోతూ వస్తుందన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అయిన ప్లేసుల్లో ఇక్కడ స్టార్లు అనేవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవే ప్రోగ్రామ్స్ నేను ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రాంలో ఇలా చేంజెస్, అంటే స్టార్ ఉండాల్సిన ప్లేస్లో స్పేస్ ఉండాల్సిన ప్లేస్లో స్టార్ అనేది పెట్టి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, ఇవే ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాయా లేదా అనేది మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, నేను మీకు చూపించిన ప్రోగ్రామే మొత్తం ఇక్కడ రాశాను అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. అండ్ చూడండి, ఫస్ట్ ప్యాటర్న్ ఏదైతే అనుకున్నామో అది ప్రింట్ అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. అదే చూపిస్తున్నాను. దాని తర్వాత స్టార్ ఉన్న ప్లేస్లో స్పేస్గా చేంజ్ చేస్తున్నాను. అండ్ స్పేస్ ఉన్న ప్లేస్లో ఒక స్టార్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. నెక్స్ట్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుందో లేదో చూద్దాము. చూడండి, నెక్స్ట్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోయిందనమాట సింపుల్ చేంజ్తో. ఇలా మనం ఒకే ప్రోగ్రామ్ని 2 ప్యాటర్న్స్ కూడా రాయొచ్చు.
ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన విషయం అండి, ప్రతి ఆదివారం కూడా మన ఛానల్లో 6:00కి ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషనల్ వీడియో, అంటే ఈ జావా కానీ ఎస్క్యూఎల్ కానీ ఈ ప్యాటర్న్, ముఖ్యంగా జావాలో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. నేను చాలా ప్యాటర్న్స్ రాసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఈ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు రావట్లేదు పేజెస్. ఈ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సింపుల్గా ఇలా ఒకదానితో ఒకటి చేంజ్ చేస్తూ ఎలా రాయాలి అనేది మీకు నేను మంచిగా అర్థమయ్యేటట్టు నేర్పిస్తానండి. ఈజీగా ఒక ప్యాటర్న్తో ఒక ప్యాటర్న్కి రిలేషన్ ఉంటూ ఎట్లా రాసుకోవాలి అనేది నేను మీకు చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.